బ్రేకింగ్ న్యూస్. బీహార్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో ఆయనపై నమోదైన నాన్ బెయిలబుల్ వారెంట్ను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కోర్టుకు విన్నవించారు. గతంలో ఆయనపై జారీ అయిన వారెంట్ను విత్డ్రా చేసుకోవడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సునీల్ కుమార్ నాయక్ వ్యవహారంలో చోటు చేసుకున్న ఈ పరిణామం గురించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఆయనపై నమోదైన కేసును విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటి? మొత్తం మీద చూసుకుంటే బీహార్ ఐపీఎస్ క్యాడర్ కి సంబంధించిన సునీల్ నాయక్ సంబంధించి కూడా ఇటీవల గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ ని దాఖలు చేసింది. దీన్ని కొట్టివేస్తూ కూడా బీహార్ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ అరెస్ట్ వారెంట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా 4 రోజుల క్రితం గుంటూరు మొబైల్ కోర్టులో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ కూడా తాజాగా 4 రోజుల క్రితం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగింది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపించింది. బీహార్ వెళ్లిన సమయంలో అక్కడ జరిగిన పరిణామాలు, అక్కడ చేసిన వివరాలకు సంబంధించి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదన న్యాయస్థానం కూడా తీర్పుని రిజర్వ్ చేస్తూ 13వ తేదీకి కేసు వాయిదా వేసింది. సో హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో హైకోర్టులో కూడా ఒకవైపు అరెస్టు, మరొక వైపు ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో విచారణ, అంటే తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో కూడా క్రింది కోర్టులో ఉన్న, అంటే ట్రయల్ కోర్టులో ఉన్న, మొబైల్ కోర్టులో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ని గుంటూరు నగరంపాలెం పోలీసులు వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. రోహిత్. రైట్ శివ.